హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి బాగా హైప్ ఉన్న కేవలం 10 మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ మాత్రమే తెలుసుకుందాం. లైక్ 'అఖండ 2' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'మోగ్లీ' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'అవతార్ 3' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. ఈ మూవీతో పాటు ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మీలో చాలా మంది అయితే మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ అయితే తీసుకోవట్లేదు. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 'లూపిన్' సీజన్ 4 మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన సీజన్ 3 దాకా ఆల్రెడీ అయితే మనకి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో సీజన్ 4 కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ 'లూపిన్' సీజన్ 4కి అయితే చాలా ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో సీజన్ 3 దాకా చాలా మంది అయితే చూసి ఉంటారు. సో సీజన్ 4 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి మనకైతే జనవరి 1 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 రెడ్ సోంజా మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఇదొక బాలీవుడ్ వాళ్ళ ఫిలిం. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే లయన్స్ క్లియర్ ప్లే ఓటీటీ అనే ఛానల్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 26 నుంచి అయితే కన్ఫామ్‌గా అయితే మనకు రెడ్ సోంచా మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఒక్క మన తెలుగు లాంగ్వేజ్‌లోనే కాకుండా మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 ధనుష్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'తేరా ఇష్క్ మే' మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకు తెలుగులో అండ్ హిందీ, తమిళ్ ఇలా చాలా లాంగ్వేజ్‌లో అయితే థియేటర్స్ మనకైతే మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఏకంగా మనకి హిందీలో వచ్చేసి 100 కోట్లు అయితే మనకి ఈ మూవీ అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఈ మూవీ మనకి హిందీలో ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాతనే మన తెలుగులో కూడా రిలీజ్ అయితే అయింది. సో మన తెలుగులో అయితే చాలా మంది అయితే మనకి మూవీని అయితే చూడలేదు. అందుకే ఓటీటీ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో మన ఓటీటీలో ఎప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో తెలుగు ఓటీటీ రైట్స్ కూడా మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చి మనకైతే డిసెంబర్ 25 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'తేరే ఇష్క్ మే' మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే మనకు కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 బాహుబలి ది ఎపిక్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. సో యాక్చువల్‌గా ఈ మూవీ మనకైతే రిలీజ్ అయితే అయింది. సో రిలీజ్ అయిన మూవీస్‌ని బాహుబలి 1 అండ్ 2 మూవీని కలిపి ఒకే మూవీలా అయితే మనకు రిలీజ్ అయితే చేశారు. సో ఆ మూవీని కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ బాహుబలి ది ఎపిక్ మూవీ వచ్చేసి మనకైతే జనవరి 10వ తారీఖు నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఏ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతుందో వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్‌లో అయితే మనకి బాహుబలి ది ఎపిక్ మూవీ వచ్చేసి మనకైతే జనవరి 10వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి రామ్ పోతినేని గారు అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో నేను చెప్పాను కదా అదే డేట్ అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో రీసెంట్‌గానే మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో యాక్చువల్‌గా మనకి మూవీకి మంచి టాక్ వచ్చినా గానీ మనకు కలెక్షన్ పరంగా అయితే మనకి మూవీ డిజాస్టర్‌గా అయితే నిలిచింది. సో చాలామంది అయితే థియేటర్‌లో అయితే చూడలేదు. ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలామంది అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే డిసెంబర్ 25 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనం చెప్పిన డేట్‌ని అయితే వాళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేసేసారు. సో మనకి రీసెంట్‌గానే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు. మనకైతే డిసెంబర్ 25న అయితే కన్ఫర్మ్‌గా అయితే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అయితే చేస్తున్నారు. చాలామంది థియేటర్‌లో అయితే చూడలేదు. సో మీ అందరికైతే మనకు డిసెంబర్ 25న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 బాలీవుడ్ వాళ్ళ 'ధురేందర్' మూవీ. సో ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ మనకు తెలుగు డబ్బింగ్ వర్క్ అయితే జరుగుతుందని అయితే రీసెంట్‌గానే అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ మూవీ తెలుగులో అయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన తెలుగులో అయితే రిలీజ్ కాకపోయినా గానీ చాలామంది మన తెలుగు ఆడియన్స్ అయితే హిందీలో కూడా చూశారు. సో వాళ్ళకైతే పిచ్చగా అయితే మనకి మూవీ అయితే నచ్చడంతో సో తెలుగులో కూడా మనకైతే మూవీని అయితే డబ్ అయితే చేస్తున్నారు. సో నెక్స్ట్ వీక్ అయితే పక్కాగా అయితే మనకు తెలుగులో అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇక ఈ మూవీ హిందీ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా కోసం కూడా మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో 'ధురేందర్' మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే మనకు జనవరి 30వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'ధురేందర్' మూవీ హిందీ లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది నెట్‌ఫ్లిక్స్‌లోకి. నెంబర్ 7 మోగ్లీ మూవీ. సో ఈ మూవీ రీసెంట్‌గానే మనకైతే ఫ్లాప్ టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ప్రెజెంట్ అయితే మనకి ఈ మూవీ కొన్ని చోట్ల థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ ఫ్లాప్ అయింది కాబట్టి ఇక తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే ఈటీవీ యాప్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జనవరి 9వ తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మోగ్లీ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్స్‌లో ఫ్లాప్ అయితే అయింది. అందుకే చాలామంది అయితే థియేటర్‌లో అయితే చూడలేదు. అందుకే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చి మనకైతే జనవరి 9వ తారీఖు నుంచి కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 అఖండ తాండవం మూవీ. సో ఈ బాలకృష్ణ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి రీసెంట్‌గానే మనకి మనకైతే మంచి హిట్ టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో మాక్సిమం ఇంకో 2 వీక్స్ దాకా అయితే మనకి మూవీ అయితే థియేటర్‌లో అయితే రన్
అయితే అవుతుంది. సో దాని తర్వాత మనకి థియేట్రికల్ రన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో ఈ మూవీ థియేట్రికల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే కాలేదు. అంతలోపులనే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో 'అఖండ 2' మూవీ చెప్పుకోదగ్గ హిట్ అయితే కాలేదు. సో 'అఖండ 1' మూవీ కంటే 'అఖండ 2' మూవీ బాగలేదని చాలామంది అయితే చెప్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఎప్పటినుంచో ఓటీటీలోకి రిలీజ్ అవుతుందండి. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే జనవరి 10వ తారీఖు నుంచి రిలీజ్ చేస్తామని అఫీషియల్‌గా మనకైతే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో మనకైతే జనవరి 10వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి 'అఖండ 2' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 ది 'అవతార్ ఫైర్ అండ్ యాష్' మూవీ. సో 'అవతార్ 3' మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్‌గానే ఈ రోజైతే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో మంచి టాక్‌తోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో చాలా బాగుందని చాలామంది అయితే అంటున్నారు. సో పార్ట్ 1 కంటే 2 కంటే కూడా 3 అంటే చాలా బాగుందని, ఆ కలర్ గ్రేడియంట్స్ అయినా మనకైతే 3డీలో చూస్తుంటే అసలు ఆ ఫీలే వేరేలా ఉందని చాలామంది ఆడియన్స్ అయితే చెప్తున్నారు. సో నేనైతే ఈ మూవీని అయితే మా దగ్గర 3డీ థియేటర్ లేకని నేనైతే చూడడానికి అయితే వెళ్ళలేదు. సో 3డీ అయితే నేను తప్పకుండా చూసి ఏదో ఒక రోజు రివ్యూ అయితే పెడతాను. సో రేపా ఎల్లుండా అనేది రివ్యూ అయితే పక్కాగా అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఈ 'అవతార్ 3' మూవీ నుంచెల్లి. సో ఈ 'అవతార్ 3' మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకి ఇండియాలో వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకుంటారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మాక్సిమం 3 ఆర్ 4 మంత్స్ తర్వాతనే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ తొందరగా అసలు ఓటీటీలోకి అయితే రిలీజే కాదు. అందుకే థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీరైతే పొందుతారు ఈ మూవీని థియేటర్‌లో 3డీలో చూస్తే. నెంబర్ 10 మోస్ట్ యాంటిసిపేటెడ్ 'ఐలాండ్' మూవీ. సో తెలుగు వర్షన్ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఎట్టకేళ్ళకైతే మనకి మూవీ అయితే తెలుగులో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. సో ఈ మూవీ ఎప్పటినుంచెల్లి తెలుగులో రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావట్లేదు. సో డిజిటల్ ప్రీమియర్ అయితే చేస్తున్నారు ఈ మూవీని. మనకు టీవీ ఛానల్‌లో అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో ఎప్పటినుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ వచ్చే సండే రోజున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే టీవీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఏ ఛానల్‌లో రిలీజ్ అవుతుందంటే మనకు జీ తెలుగులో వచ్చేసి మనకైతే సండే 3:00 అయితే మనకు ఈ డిసెంబర్ 21 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన తెలుగులో వచ్చేసి మనకైతే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని. సో ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావట్లేదు. సో సండే రోజున అయితే మనకు 3:00 అయితే మనకు జీ తెలుగులో వచ్చేసి మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ డిసెంబర్ 21 సండే రోజున మనకైతే 3:00 అయితే జీ తెలుగులో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఓటీటీలోకి అయితే ఇంకా అయితే అప్డేట్ అయితే ఇంకేమైతే రాలేదు. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు నేను పక్కాగా అయితే వీడియోతో అప్డేట్ అయితే చేస్తాను. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జీ తెలుగులో అయితే టీవీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 10 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. సో ఈ రోజు డిసెంబర్ 19 కాబట్టి ఇక చాలా మూవీస్ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఆ మూవీస్ అన్ని నేను అయితే కవర్ అయితే చేయలేకపోయాను గానీ, సో అన్ని మూవీస్ అయితే మాక్సిమం అన్ని మూవీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఒకవేళ రిలీజ్ కాని మూవీస్ అయితే నేను రేపు వీడియోలో అయితే అప్డేట్ అయితే చేస్తాను. సో ఇలాంటి మూవీస్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో చాలామంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరు. సో మన ఛానల్ వచ్చేసి 12K సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరగా అయితే ఉంది. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి.